పిల్లలు, ఒకసారి ఆడుతూ ఆడుతూ ఎలాంటి పొరపాట్లు జరుగుతాయంటే అవి మనని తర్వాత చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇవాళ మనం వినబోయే కథ అలా ఆడుతూ ఆడుతూ చేసిన ఒక పొరపాటు గురించే. ఢోలక్పూర్లో ఒక చిన్న పాప తన కుటుంబంతో కలిసి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. ఇంట్లో వాళ్లతో పాటు ఊళ్ళో వాళ్లంతా కూడా మున్ని అని పిలిచేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, చల్లటి నీళ్లతో స్నానం చేసి వచ్చి మున్ని ఇంటి బయట మంచం మీద జుట్టు విరబూసుకుని పడుకుని తన జుట్టు ఆరబెట్టుకుంటోంది. అలా ఉండగా తనకి నిద్రొచ్చేసింది. అప్పుడే అక్కడికి ఒక పాము పిల్ల తిరుగుతూ వచ్చి తను ఆరబెట్టుకుని పడుకున్న జుట్టులోకి దూరిపోయింది. తడిగా ఉన్న ఆ జుట్టులో పాముకి చల్లగా ఉంది. తనకి కూడా నిద్రొచ్చేసింది. కాసేపటి తర్వాత మున్ని తల్లి వచ్చి మున్నిని నిద్రలేపింది. మున్నీ, మున్నీ, లే, జుట్టు విరబోసుకుని పడుకున్నావా? ఇలారా, జడ వేస్తాను. మున్నీ, పద, మేం చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాం. ఎందుకు మర్చిపోయావా? ఇవాళ మన బొమ్మలకి పెళ్లి కదా. అవును కదా, పద పద. కాస్త ఏదైనా తిని వెళ్ళమ్మా. నేను బొమ్మల పెళ్లిలో ఏదో ఒకటి తినేస్తానులే. ఆ తర్వాత మున్ని తన స్నేహితురాలు అలాగే మరికొందరితో కలిసి బొమ్మలకు పెళ్లి చేయటం మొదలుపెట్టింది. ఆడుతూ ఆడుతూ ఉండగా పెళ్లిలో 7 అడుగులు వెయ్యాల్సొచ్చినప్పుడు తను తన బొమ్మతో పాటు 7 అడుగులు వేయటం మొదలుపెట్టింది. తనతో పాటే తన జుట్టులో ఉన్న పాము పిల్ల కూడా 7 అడుగులు వేసినట్టయింది. ఇక ఇప్పుడు మీ బొమ్మల పెళ్లి పూర్తయిపోయినట్టే. ఇవాల్టి నుండి వీళ్ళిద్దరూ మొగుడు పెళ్లాలైపోయారు. మున్ని, ఇప్పుడు నువ్వు నీ బొమ్మని కమలకిచ్చేయాలి. ఎందుకు? అది ఎందుకంటే పెళ్ళైపోయింది కదా. మరి పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయి తన పుట్టింటిని వదిలి మెట్టినింటికి వెళ్ళిపోతుంది కాబట్టి. అంతేకాక ఇవాల్టి నుండి తనకు తన భర్తే సర్వస్వం. అలా ఎందుకు? భర్తే సర్వస్వమా? నేనేమి కానా? నాకు కూడా అంతే తెలుసు. మిగతా విషయాలు నువ్వెళ్ళి మీ అమ్మనడుగు. మున్ని ఇంటికి చేరిన తరువాత వాళ్లమ్మనడిగినప్పుడు వాళ్లమ్మ చెప్పిందేంటంటే, భర్తంటే ఎవరంటే ఎవరితో అయితే మనం 7 అడుగులు నడుస్తామో అతనే భర్తంటే. ఇక అతను అప్పట్నుంచి తన భార్యని బాగా చూసుకోవడం, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం ఒక భర్త యొక్క బాధ్యత. మున్ని జుట్టులో ఉన్న పాము పిల్ల ఈ మాటలన్నీ వింది. పాము పిల్ల వెళ్లి తన తల్లిని కూడా ఇవే ప్రశ్నలు వేసింది. అప్పుడు పాము తల్లి కూడా మున్ని వాళ్ల అమ్మ చెప్పినట్టే అన్నీ చెప్పింది. అప్పుడు పాము పిల్ల మనసులో ఒక విషయం పాతుకుపోయింది. నేను కూడా మున్నితో కలిసి 7 అడుగులు నడిచాను కదా. అంటే మున్ని ఇప్పుడు నాకు భార్య అన్నమాట. అయితే ఇవాల్టి నుండి తనని జాగ్రత్తగా చూసుకోవడం, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నమాట. ఇక ఆ రోజు నుంచి తను మున్ని వెనక ముందు తిరుగుతూనే ఉండేది. మున్ని ఎక్కడికి వెళ్ళినా సరే తను మున్ని వెనకాలే వెళ్లేది. ఒకవేళ ఎవరైనా తనని బాధ పెట్టాలని చూస్తే, మున్ని, ఇలా ఇచ్చేయ్. నా తోటలోని పళ్ళే కోసుకుని వెళ్తున్నావా? లేదు, ఇవి మా తోటలోని పళ్ళు. అబద్ధం చెప్తున్నావు. కాదు, తిను చెప్పేది నిజం. ఇవి తన తోటలోని పళ్ళే. నువ్వు నోర్మై. నువ్వు కావాలంటే వెళ్ళిపో. మున్ని నేను ఎప్పుడు పంపిస్తానంటే తను బుట్టలో నాకు సగం పళ్ళు ఇచ్చినప్పుడే. ఇవ్వను, పళ్ళు ఇవ్వను నేను. ఇలా ఇవ్వు. ఎందుకు ఇవ్వవో చెప్పు. పాము, పాము, పాము! కాపాడండి, కాపాడండి! నన్ను క్షమించు మున్ని, నన్ను క్షమించు. పొరపాటైపోయింది. సరే సరే, వెళ్ళిపో. నువ్విది చూసావా? ఆ పాము నిన్ను ఎలా కాపాడిందో? తను నీ మిత్రుడా? తను నాకెలా మిత్రుడవుతాడు? అనుకోకుండా వచ్చుంటాడు. ఆ రోజు మున్ని కనిపించింది ఆ పాము అనుకోకుండా వచ్చిందేమోనని. కాని ఆ రోజు తరువాత తనకెన్నోసార్లు ఎన్నో చోట్ల ఆ పాము పిల్ల కనబడ్డంతో తనకి ఆ పాము మిత్రుడే అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా తన వెనకాలే వచ్చేస్తోంది అని. తను కమలకు కూడా ఈ విషయాన్ని చెప్పింది.
అప్పుడు కమల ఏమందంటే, ఇంకెవ్వరికీ ఈ విషయాన్ని చెప్పొద్దు, లేదంటే ఈ పాముని వాళ్ళు పట్టించేస్తారు అని. ఆ ఇద్దరి పిల్లలకి ఒక్కటి మాత్రం అర్థం కాలేదు, ఆ పిల్ల మున్నితో పాటు ఎందుకు తిరుగుతూ ఉందో అని. పాము పిల్ల వాళ్ల మాటలు ఎప్పుడు విన్నా తన మనసులో మాట చెప్పాలని అనుకునేది. తను మున్నితో పాటే ఎందుకు తిరుగుతూ ఉంది అని. తను మున్నికి భర్త కాబట్టి. కాని మున్నికి ఏమీ అర్థమయ్యేది కాదు. అలాగే పాము కూడా మాట్లాడలేకపోయేది. ఏదైతేనే ఈ విషయం వాళ్ళ చిన్నప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఉండిపోయింది. కాని సమస్య ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడైతే మున్ని పెద్దదయిందో, ఒకరోజు తనని పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికొచ్చారు. ఆహా, అమ్మాయి చాలా అందంగా ఉంది. మేము ఈ పెళ్లికి సిద్ధమే. ఎందుకలా సిగ్గుపడుతున్నావు నువ్వు? ఇక నువ్వు ఎలాగూ మా ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తావు కదా. మున్ని వెనక ఒక పాము తిరుగుతోంది అన్న విషయం ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. చిన్నప్పుడు తన దగ్గర మామిడి పళ్ళు లాక్కున్న తుంటరి పిల్లాడు, తన స్నేహితురాలు కమల, మున్నిని చూసుకోవడానికొచ్చిన పెళ్లివారు, స్వయంగా మున్ని కుటుంబం కూడా ఈ విషయాన్ని గమనించారు. ఆ పాము వాళ్లల్లో ఎవ్వరినీ ఏమీ చెయ్యనివ్వలేదు. కేవలం మున్నిని చూడ్డానికొచ్చిన వాళ్లని మాత్రమే ఊరవతల దాకా ఆ పాము వెళ్లి తరిమి తరిమి కొట్టింది. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే ఇక మున్నికి ఎప్పటికీ పెళ్లి కాదు. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే వాళ్లు ఆ పాముని మున్ని చుట్టూ తిరగడం చూశారో, అప్పుడు మున్ని తల్లిదండ్రులు ఆ పాముని వదిలించుకోవడానికి ఒక పాములు పట్టేవాణ్ణి పిలిపించారు. ఎవరు నువ్వు? మా అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు? భయపడకో, తను ఏదో చెప్పాలని అనుకుంటోంది. చెప్పు, మా పిల్ల వెంట ఎందుకు పడ్డావు? భర్తవా? నువ్వు ఎవరికి భర్తవి? ఎలా? అది పెళ్లి కాదు, పిల్లలు ఆడే ఆట. నువ్వు బలవంతంగా 7 అడుగులు నడిచేస్తే దాన్ని పెళ్లి అని అనరు. మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మా అమ్మాయిని అంత సులువుగా వదలవు. భయపడకండి, ఇవి ఆ పాము కుటుంబం. మీ పిల్లాడికి బాగా బోధపరచండి, లేదంటే తనని పట్టుకొని బుట్టలో పడేసి ఎలా చేస్తాను అంటే తను ఇక మనుషుల నీడని చూసినా భయపడుతుంది. బై బై. ఇక మీరు మీ మున్నీకి హాయిగా పెళ్లి చెయ్యొచ్చు. ఇక ఆ పాము మున్ని వెంట ఎప్పటికీ పడదు. ఇక ఏ విధంగా చిన్న పొరపాటు వల్ల ఒక అమ్మాయికి భర్త అని అనుకున్న పాము మున్నిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మున్నికి పెళ్లైపోయింది. తను కూడా ఎంతో సంతోషంగా జీవిస్తోంది. తను ఇవాల్టికి కూడా తన పిల్లలకి ఆ కథని వినిపిస్తోంది. ఏంటంటే, మనిషి ప్రతి క్షణం ప్రతి చోట అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తెలిసి తెలియక ఎలాంటి పొరపాటైనా జరగొచ్చు. అది కొన్నాళ్టికి పెద్ద సమస్యగా మారిపోతుంది.